ఢిల్లీ లిక్కర్ కేసులో నేను బాధితురాలిని. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు చేపడుతున్నట్లు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదు. సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్లుగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యారు. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్ని అందజేస్తాను, కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. వాగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు? అలా ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు చేసుకోబోమని చెప్పి నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులు అని ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించిన బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీను పంపుతామన్నారు. Madam, completely based on statements. It is an illogical case. It is a political case. We are just saying the case is completely targeted. CBI has taken your statement in jail. Ma'am, CBI ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी. हटो निकालो इनको साइड में. अक्का Case is not going to stand the test of time. आगे नहीं जा रहा भैया. मैडम, what is your message for Telangana people? Ma'am, what is your message?